విశాఖ ఉత్తర నియోజకవర్గం పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె పి శ్యామల దీపిక జీవీఎంసీ అధికారుల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. ముందుగా 14వ వార్డులో బాలయ్య శాస్త్రి లేఅవుట్ లో సృజన పార్క్ దగ్గర ఏరియా వద్ద సుమారు 12.9 లక్షలతో డ్రైన్స్ అండ్ కాల్వర్ట్ శంకుస్థాపన. 42వ వార్డు అక్కైపాలెం జగన్నాథపురం 3 గుడుల జంక్షన్ వద్ద సుమారు 19 లక్షలతో డ్రైన్స్, కవర్ స్లాబ్స్, ఫుట్పాత్ టైల్స్ శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు శ్యామల దీపిక ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో 42వ వార్డు టీడీపీ అధ్యక్షుడు అకిరెడ్డి జగదీష్, బీజేపీ, టీడీపీ, జనసేన వార్డు అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. गणेश महाराज కొంచెం వెనకాల అలాగా అయ్యా జగదీష్ గారు కొద్ది 3 సార్లు అయ్యా జగదీష్ గారు 3 సార్లు ఇలాగానండి జగదీష్ గారు నమస్కారం అండి. ఈరోజు మనం జగన్నాథపురంలోని 42వ వార్డులోని మూడుగుళ్ళ అమ్మవారి ఏరియాలోని ఇక డ్రైన్స్ వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతామని చెప్పి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ డ్రైన్స్ వేస్ట్ చేసి 2 వైపులా డ్రైన్స్ వాల్స్ వేస్ట్ చేసి టైల్స్ వేసి 2 వైపులా కూడా నీట్గా చేయడం అనేది జరుగుతుంది. వాల్యూ అయితే కనుక మనకి 240 మీటర్స్కి మనకి 19,98,000 ఇక్కడ వ్యయంతో ఇక్కడ జరపడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అలాగే మన పార్టీ ఉమ్మడి పార్టీ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. 42వ వార్డులో జగన్నాథపురం 3 గుళ్ళు దగ్గరలోని కన్వర్ట్లు గత ప్రభుత్వం తవ్వీసి గీసిన కన్వర్ట్లు ఈరోజు ఈ ప్రభుత్వం నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దీన్ని జీవీఎంసీలో సాధించి సుమారు 20 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేయించి ఈరోజు జగన్నాథపురం కాలువలన్నిటి మీద కూడా గట్లు వేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేది రైన్ సీజన్ కాబట్టి ముందుకంటే ఎమ్మెల్యే గారు దీన్ని గుర్తించి ఈరోజు నార్త్ నియోజకవర్గం ప్రతి వార్డులో కూడా కన్వర్ట్లు ఎక్కడున్నాయి, గడ్డలు ఎక్కడున్నాయని ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ప్రతి గడ్డని కన్వర్ట్ని కూడా స్పష్టం చేసి పలకలేయాలని జీవీఎంసీలో ఫైట్ చేసి ఈరోజు 42వ వార్డుకి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ పనులు చేయించినందుకు ముందుగా మా వార్డు తరపుని ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దీపికా మేడం గారికి అలాగే కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.